TH94 న్యూస్ కి స్వాగతం. ప్రజల సమస్యలే మా లక్ష్యం. తాండూరు మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 5వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఇంటింటి ప్రచారం జోరుగా కొనసాగించారు. ఈ ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఇర్ఫానా బేగం, అబ్దుల్ రజాక్ పాల్గొన్నారు. వార్డు ప్రజలు నేరుగా కలిసి సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ సంపత్ కుమార్ అనంతరం మాట్లాడుతూ మౌలిక వస్తువుల అభివృద్ధి తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లో చేరవేయడమే బీఆర్ఎస్ పార్టీ ఉద్దేశమని, ప్రజల సహకారంతో వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ప్రచారానికి ప్రజల నుండి మంచి స్పందన లభించింది. వార్డు అభివృద్ధికి బీఆర్ఎస్కి అవకాశం ఇవ్వాలి అని, 5వ వార్డులో బీఆర్ఎస్ విజయమే లక్ష్యంగా ప్రచారం కొనసాగుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, మహిళలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. संपत कुमार नायकत्व उन लोगों का नहीं है। मैं शाम में मैं बात करूँगा పరిస్థితి ఎట్లయితుంది చేసి గెలిపించుకోవాలి. ఇంకా క్యాండిడేట్ మంచి వర్క్ చేసే క్యాండిడేట్ మున్సిపల్ ఎన్నికల భాగంగా వార్డు నెంబర్ 5 నుంచి ఇర్ఫానా బేగం గారు, రజాక్ భాయ్ సతీమణి ఇక్కడ వార్డు నెంబర్ 5 నుంచి కంటెస్ట్ ఇస్తుంది టీఆర్ఎస్ పార్టీ నుండి. ఆమెకు టీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ఉంది, ప్రజల మద్దతు కనిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే ప్రచారం చేస్తున్న ఇప్పుడు కొద్దిసేపటి ప్రచారం చేస్తుంటే ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది. ఆమె 100% ఆమె విజయం సాధించబోతుంది, దాంట్లో ఏం అనుమానం లేదు. కాకపోతే ఈ టెంపోను మన నాయకులందరూ మెయింటైన్ చేస్తూ 3 రోజులు ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. అలాగే గత 2 సంవత్సరాలుగా తాండూరులో ఒక దారుణమైన దాష్టికమైన పాలన నడుస్తుంది, కమిషన్ల పాలన నడుస్తుంది. ఆ పాలన అంతమొందించాలంటే నెక్స్ట్ మనం కౌన్సిల్ గెలిపించుకొని తర్వాత నెక్స్ట్ పోరాటం మనం చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ ఇర్ఫానా బేగం గారిని గెలిపించుకొని తర్వాత నరసింహన్ చైర్మన్ కూర్చోబెడితే అది ఒక కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టేలాగా ఉంటుంది. డెఫినెట్గా మనం ఇక్కడ గెలవబోతున్నాం. మెజార్టీ మున్సిపల్ స్థానాలు మనం ఇక్కడ గెలవబోతున్నాం. చైర్మన్ పీఠంపై మనం కూర్చోబోతున్నాం కాంగ్రెస్ తాండూరులో. డెఫినెట్గా మనం అందరం కలిసి కారు గుర్తు కొట్టేసి టీఆర్ఎస్ గెలిపించి ఇర్ఫానా బేగం కౌన్సిలర్ అభ్యర్థి గెలిపించాలని కోరుకుంటాం. ఇర్ఫానా బేగం అండ్ రజాక్ భాయ్ 5వ వార్డు కౌన్సిలర్గా నిలవడం జరిగింది. టీఆర్ఎస్ కార్యకర్తలు భారీ ఎత్తున మెజారిటీతో సానుభూతిగా ఉన్నారు. 100%
గెలుపుకు సహకరిస్తున్నారు. తప్పకుండా గెలుస్తారు. అదే కాకుండా ప్రతి పథకము కాంగ్రెస్ పథకాలు ఫెయిల్ అయినాయి కాబట్టి అందరూ ఆలోచించి ఓటేస్తారని చెప్పేసి అందరూ సానుసూతంగా ఉన్నారు. కాబట్టి 5వ వార్డు కౌన్సిలర్గా ఇర్ఫానా బేగము ఖచ్చితంగా గెలబోతుంది. అదేవిధంగా మన మున్సిపల్ చైర్పర్సన్ అయిన టీఆర్ఎస్ఏ కూర్చుంటుంది కాబట్టి 100% ఈ అభివృద్ధి మాకు ఓటేసినట్లయితే మన పథకాలన్నీ కూడా మనం ఏదైతే అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు వెళ్తున్నామో ఇక్కడ ఇది బ్యాక్వర్డ్ ఏరియా కాబట్టి ఈ బ్యాక్వర్డ్ ఏరియాకు అన్ని సదుపాయాలు అదేవిధంగా ఈ యొక్క రోడ్లే కానీ డ్రైనేజీలే కానీ చాలా తిప్పలుంది. అందుగురించే ఈ వార్డుకు ఇర్ఫానా బేగం గెలిపించినట్లయితే ప్రతి వార్డుకు ప్రతి గల్లీకి కూడా బోరింగ్లు కాకుండా అదే కాకుండా సీసీ రోడ్లు అన్నీ కూడా ఆమె ముందుండి మేము తప్పకుండా గెలిపించి ఆమె నిలబెట్టి ఆమెను పనులు తీసుకుందామని చెప్పేసి అందరూ కంకణబద్ధంగా ఉన్నారు. కాబట్టి జై తెలంగాణ, తెలంగాణ. पहला दिन है आज है ना हम डॉक्टर साहब और हमारे पूरे है ना साथियाँ और पूरे अवाम के साथ में है ना निकले हुए 5 नंबर वार्ड के पूरे लोगों को है ना मेरा सलाम अर्ज़ कर रहा हूँ। और इरफाना बेगम को है ना 5 नंबर वार्ड से ठहरे हुए है फ़ौरन इरफाना बेगम 5 नंबर वार्ड से ठहरे हुए है। इनको है ना ज़्यादा से ज़्यादा मेजॉरिटी से है ना जिता के लाना है। यहाँ पे है ना कई प्रॉब्लम्स है, हम देख रहे हैं ये बैकवर्ड एरिया है रहमत नगर का, ये देख रहे हैं एक रोड से जाके एक रोड से आना बहुत मुश्किल की बात है। यहाँ पे इंशाअल्लाह आप लोग है ना वोट डाल के हमारे को जिताएंगे तो हम है ना इसको है ना पूरे से पूरा है ना करने की है ना पूरी कोशिश करेंगे और पूरी ताकत लगेंगे। और नरसिंह अन्ना को है ना चेयरमैन बनाने के वास्ते है ना पूरे टीआरएस पार्टी को है ना पूरे वार्डों में 36 वार्डों में है ना वोट डालिए और नरसिंह अन्ना है ना चेयरमैन उनको बनाइए और पूरे तरह हक से है ना अपना है ना काम लीजिए। जय तेलंगाना।